హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనం ఏంటంటే లాస్ట్ వీక్ ఏంటంటే డెట్ మేనేజ్మెంట్ సిరీస్ గురించి తెలుసుకున్నాం. డెట్ మేనేజ్మెంట్ సిరీస్లో ఏంటంటే చాలామంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు కొన్ని క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ డిలే చేయడం, లేదంటే లోన్స్ లేట్ కట్టడం. సో ఇలా కట్టడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు కొత్తగా ఆర్బీఐ రూల్స్ చేంజ్ అయినాయి. ఈ ఆర్బీఐ రూల్స్ ఏంటంటే ఇంతకుముందు 1 మంత్కి ఒకసారి వాళ్ళు సిబిల్ అప్లోడ్ చేసేవాళ్ళు, అప్పుడు సిబిల్ స్కోర్ తగ్గేది. ఇప్పుడు ఏంటంటే 15 డేస్కి ఒకసారి వాళ్ళు అప్డేట్ చేయాల్సి వస్తుంది. అందుకని 15 డేస్కి ఒకసారి సిబిల్ స్కోర్ తగ్గుతుంది. సో అందుకని చెప్పేసి కంపల్సరీ మనం అప్ టు డేట్ ఉండాలి. వీలైనంత వరకు ఏంటంటే డెట్స్ అన్నింటినీ అవాయిడ్ చేసేయాలి. చాలామందికి ఎక్కువ లోన్స్ ఉన్నాయి, ఎక్కువ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి కాబట్టి వీలైనంత వరకు 50% లోన్స్ క్రెడిట్ కార్డ్ ఇమీడియట్ క్లోజ్ చేయండి. సపోజ్ మీకు 4 లోన్స్ అకౌంట్స్ 3 క్రెడిట్ కార్డులు ఉంటే ఇమీడియట్గా 3 లోన్స్ 2 క్రెడిట్ కార్డ్స్ క్లోజ్ చేయండి. సో ఒక లోన్ ఒక క్రెడిట్ కార్డు ఉంటే సరిపోతుంది, లేకపోతే మనం మేనేజ్ చేయలేం. ఏదైనా మిస్ అయితే ఏమవుతుందంటే వాళ్ళు సిబిల్లో స్కోర్ బాగా డ్రాస్టిక్గా తగ్గించేస్తున్నారు. మనం కట్టినప్పుడు ఏమో 1.2 పాయింట్స్ పెంచుతున్నారు, మనం కట్టకపోతే 50 పాయింట్స్ 30 పాయింట్స్ తగ్గిస్తున్నారు. ఈ విధంగా ఏంటంటే మనం ఫ్యూచర్లో ఏ లోన్కి అనుకూలం కాదు, మనం కెరీర్కి కూడా అంటే జాబ్స్ కూడా రావు. సో ఇలాంటి బ్లాక్ రిమార్క్స్ ఎన్నో పెడతారు. సో అందుకని చెప్పి సిబిల్ ప్రాబ్లమ్స్ రాకూడదు అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లోన్స్ ఎక్కువ వాడకుండా ఉంటే మంచిది. కొంతమంది నేను సెటిల్మెంట్ చూస్తున్న వాళ్ళు కూడా చూశాను. సెటిల్మెంట్ చేసేటప్పుడు కూడా న్యూ రూల్స్ ఏంటంటే వితిన్ 2 మంత్స్లో, అంటే 2 మంత్స్లో మనం క్రెడిట్ కార్డ్ బిల్ పే చేయకపోతే వాళ్ళు ఇమీడియట్గా దాన్ని ఎన్పిఏ కింద డిసైడ్ చేస్తున్నారు. ఇంతకుముందు 3 మంత్స్ ఉండేది, దీన్ని ఇప్పుడు 2 మంత్స్ చేశారు. 2 మంత్స్లో పేమెంట్ రాకపోతే దాన్ని ఎన్పిఏ కింద చేసి సెటిల్మెంట్ చేస్తున్నారు. అది కూడా వితిన్ 6 మంత్స్లో మనం వెళ్ళి పే చేయాలి. 2 మంత్స్లో ఎన్పిఏ అయిపోయిన తర్వాత. లేకపోతే ఏమవుతుందంటే 6 మంత్స్ తర్వాత అది రిటర్న్ ఆఫ్ కిందకి వెళ్ళిపోతుంది. రిటర్న్ ఆఫ్ కిందకి వెళ్తే ఏమవుతుందంటే మనం ఫ్యూచర్లో సెటిల్మెంట్ చేస్తాము, కానీ సెటిల్డ్ విత్ రిటర్న్ ఆఫ్ అని పెడతారు. అప్పుడు అది మనకి బ్లాక్ రిమార్క్గానే ఉంటుంది. అదే వితిన్ 6 మంత్స్లో మనం సెటిల్మెంట్ చేసుకుంటే ఏమవుతుందంటే సెటిల్డ్ అని పెడతారు. అప్పుడు ఏంటంటే మనకి పెద్ద ప్రాబ్లం కాదు. సో సెటిల్డ్ అనేది పెద్ద ప్రాబ్లం కాదు ఫ్యూచర్లో. కానీ సెటిల్డ్ విత్ రిటర్న్ ఆఫ్ అంటే అతను పారిపోయాడు, 6 మంత్స్ రెస్పాండ్ కాలేదు, వెనకబడి వెంబడబడి పట్టుకున్న తర్వాత పే చేశాడనే కిందకు వస్తుంది. కాబట్టి ఏదైనా సెటిల్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు 2 మంత్స్ తర్వాత ఇమీడియట్గా బ్యాంక్ వెళ్ళి సెటిల్మెంట్ చేయండి. సో ఇలాంటి టిప్స్ పాటించడం ద్వారా సిబిల్ పెద్ద ఎఫెక్ట్ కాదు. సెటిల్ అయిన తర్వాత కూడా కొంతమంది క్రెడిట్ కార్డ్స్ ఇవ్వరు కాబట్టి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఎఫ్డి, బ్యాంకులో ఎఫ్డి పెట్టి ఏ బ్యాంక్ వెళ్ళినా ఒక ఎఫ్డి తీసుకొని సపోజ్ ఒక 50,000 ఎఫ్డి చేస్తే 40,000 అంటే 80 to 90% వాళ్ళు క్రెడిట్ కార్డ్ లిమిట్ ఇస్తారు. 40,000 to 45,000 లిమిట్ ఇస్తారు. అది తీసుకొని ఎవ్రీ మంత్ అందులో 30% వాడండి. అంటే 40,000 మీకు లిమిట్ అయితే 12,000 వాడండి. మళ్ళీ ఎవ్రీ మంత్ 12,000 పే చేయండి. ఇలా చేస్తే ఏమవుతుందంటే మీ సిబిల్ పెరుగుతూ ఉంటుంది. అలాగే గోల్డ్ లోన్ కూడా కొంతమంది ఈఎంఐలో ఇస్తారు. గోల్డ్ లోన్ కూడా సిబిల్ చూడరు. సో అలాగే ఎఫ్డీకి అగైనెస్ట్ క్రెడిట్ కార్డు కూడా సిబిల్ చూడరు. కాబట్టి వీటిలో తీసుకొని మనం టైం టు టైం ఫుల్ పేమెంట్ చేస్తే మన సిబిల్ పెరుగుతుంది. అది కూడా సెటిల్డ్ ఉండాలి, సెటిల్డ్ విత్ రిటర్న్ ఆఫ్ ఉండకూడదు. సో ఇలా ఫ్యూచర్లో కొద్దిగా ఇబ్బంది పడకుండా బయటపడే అవకాశం ఉంది. ఏదేమైనా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ని అప్పులు చేసి ఇన్ని ఇబ్బందులు పడకుండా ఉండడం బెటరు. సో వీలైనా తక్కువ మెయింటైన్ చేయడం బెటరు. ఇంకప్పుడే కుదరకపోతే సో మనకి సెటిల్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఈ విధంగా మనం సిబిల్ని కాపాడుకోవాలి. థ్యాంక్ యూ.